మీ అందరికి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. నిన్నటి రోజున 2 ఛానళ్లల్లా ఒకడు మల్లిగాడు ఒకడు రగ్గాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వార్త చదువుతారు. ఒక ఫేక్ వార్తా పత్రిక నుంచి వస్తుంది. ఆ వార్త ఏంటంటే కేంద్ర మంత్రి కోసం పోటీ 2 నాయకుల మధ్యలో గొడవలు అవుతానని. అది వార్త నారా? కాంగ్రెస్ లో 10 కూటమిలు ఉన్నాయి. బీఆర్ఎస్ సంకనాగిపోతుంది. గవాడి గురించి ఏం పడవాడక భారతీయ జనతా పార్టీ జోలికి ఎందుకు వస్తానరా మీరు? భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతపరమైన పార్టీ, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మీ బతుకులు బస్టాండ్లు అయి మీరు ఇద్దరు అరెస్ట్ అయినాడు ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుల మద్దతు తీసుకున్నారు. సిగ్గు లేకుండా అవన్నీ మరిచి తిన్న కాన్నే పోతారా మీరు? ఎందుకంటే సహాయం చేసిన సహాయం మర్చిపోతారు. స్వార్థపరులు అంటే మీరే, ఈసీ ద్రోహులు అంటే మీరే. ఇక్కడ ఎవరు కూడా కేంద్ర మంత్రుల గురించి ఎవరు గొడవలు పెట్టుకోవడం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా ఐక్యతగా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ యొక్క 2 ఫాల్తుగాళ్లకు, ఈ నాయకుని అభిమానులు ఆ నాయకుని అభిమానులు గొడవలు పెట్టించే కార్యక్రమం అనేది ఈ ఫాల్తుగాళ్ళు చేస్తాను. తెలుగు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలి. ఈ 2 ఛానళ్లను కూడా దయచేసి బైకాట్ చేయండి. ఈ బద్మాషిగాళ్లకు ఈ లుచ్చాగాళ్లకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.